బాలల రక్షణలో తెలంగాణ నెంబర్ 1 అనే ఒక న్యూస్ ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. అయితే ఈ పర్టికులర్ న్యూస్ లో భాగంగా మనం రెండు థింగ్స్ గుర్తుపెట్టుకోవాలి. చైల్డ్ ప్రొటెక్షన్ కోసం మనం ఏమన్నా చేస్తున్నామా అని ఒకసారి యాక్ట్స్ చూసుకున్నట్లయితే 14 సంవత్సరాల కంటే చిన్న వయసు ఉన్న బాలల ఎవరిని కూడా మనము ఏ వర్క్స్ లోనూ ఎంప్లాయ్ చేయకూడదు అని చెప్పి చైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్, చైల్డ్ లేబర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 లో తీసుకురావడం జరిగింది. దానికి 2016లో మనం అమెండ్మెంట్ కూడా తీసుకురావడం జరిగింది. ఇది మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ కిందికి వస్తుంది. అయితే ప్రస్తుతం బాలల హక్కుల యొక్క రక్షణ కోసం తెలంగాణ పోలీసులు 11,063 మందిని రక్షించినట్లు ఇండియా చైల్డ్ ప్రొటెక్షన్ అనే ఒక పర్టికులర్ ఎన్జిఓ ఏదైతే ఉందో అది ఒక 2024-25 సంవత్సరానికి గాను ఒక నివేదిక సమర్పించింది. దాంట్లో భాగంగా తెలంగాణ పోలీసులు అత్యధిక అరెస్టులు చేసి చాలా మంది బాలలని కాపాడారు అని చెప్పేసి ఇక్కడ ఒక న్యూస్ చూస్తున్నాము. అయితే దేశ వ్యాప్తంగా బాలలను చూసుకున్నట్లయితే తెలంగాణ పోలీసులే రాష్ట్రంలో అత్యధిక అరెస్టులు చేసి వాళ్ళని లైంగిక వేధింపుల నుంచి మరియు చైల్డ్ లేబర్ నుంచి కాపాడడం జరిగింది. ఇంకొక విషయం మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ చైల్డ్ లేబర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ లో భాగంగా 18 ఆక్యుపేషన్స్ అండ్ 65 ప్రాసెస్ హజార్డియస్ ప్రాసెసెస్ నుంచి చిల్డ్రన్ ని ఎంప్లాయ్ చేయడం నుంచి ఆ పర్టికులర్ యాక్ట్ అనేది మనకి చాలా హెల్ప్ అవుతుంది. మీరు దీన్ని గవర్నెన్స్ లో అండ్ సొసైటీలో ఎక్కడైతే చిల్డ్రన్ రైట్స్ మనకి ఉన్నాయో అక్కడ మనం ఈ పర్టికులర్ కంటెంట్ ని వాడుకోవచ్చు. అండ్ గవర్నెన్స్ అనే దాంట్లో కూడా మీరు ఈ ఎగ్జాంపుల్ ని కోట్ చేస్తే బాగుంటుంది తెలంగాణ రిలేటెడ్ ఎగ్జామ్స్ లో. థ్యాంక్ యూ.